కందుకూరు మండలంలో ల్యాండ్లు పోయినప్పుడు పచ్చటి పొలాలలో కేసీఆర్ విషం బారేస్తుండని చెప్పి మాట్లాడింది ఇదే రేవంత్ రెడ్డి. వాళ్ళకు న్యాయంగా రావాల్సినటువంటి కాంపెన్సేషన్ రావట్లేదని చెప్పిండు. అయితే మార్కెట్ రేటు పెంచకుండా ఉండడం అనేది వాళ్ళ కుట్ర. వీళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని 10 లక్షలకు ల్యాండ్ తీసుకొని 20 లక్షలకు వాళ్ళకి ఇచ్చి అందులో 20 లక్షలు వీళ్ళు తిని ₹1 కోటి భూమిని 30 లక్షలకు 20 లక్షల లోపల పారిశ్రామికవేత్తలకు ఇస్తారు. తర్వాత ఏ పరిశ్రమల నిర్మాణం అయితే లేవు చూస్తున్నాం. అవన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతున్నాయి. అంటే 10 లక్షలకు కొన్న భూమి కోట్లకు విలువ చేస్తుంది. ఇది పెద్ద కాంకర్యం, పెద్ద కుంభకోణం ఇది. అందులో భాగంగానే నువ్వు అక్కడ ముచ్చర్లలో అక్విజిషన్ ఫార్మా గురించి చేస్తే తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ, ఇదే కోదండరెడ్డి, ఇదే కోదండరామ్, వీళ్ళందరూ ఇప్పుడే మాట్లాడుతున్నారు. అందుకని మనం గమనించాలి, వీళ్ళకు భూదాహం పెరిగింది. ఆ భూదాహం పెరిగి ఏం చేస్తారంటే అంత దళితులు, బలహీన వర్గాలు, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న పొలాలందరినీ చిన్న సర్కారు రైతులని భూములన్నీ లాక్కుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు పోరాట శక్తి పటిమ తక్కువ ఉంటుంది, తక్కువ కమ్మతాలు ఉంటాయి. ₹1 కోటి విలువ చేసే భూమికి 14 లక్షలు ఇస్తామని. అందుకని మనం డిమాండ్ ఏంటంటే పేరు కాంపెన్సేషన్ ఉండాలి, ల్యాండ్కు ల్యాండ్ ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, ఇళ్ళకి స్థలాలు ఇవ్వాలి. వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్తున్నారు కదా, ఉద్యోగాలు ఇస్తే ఫార్మాల మీకని. మనం ఏంటంటే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళము, సాధారణ డిగ్రీ చేసి చేయొచ్చు, బీఈడీ చేసి చేయొచ్చు. ఫార్మా కంపెనీలు ఎవరికి వస్తుంది ఉద్యోగాలు? ఫార్మసిస్టులకు వస్తాయి, సైంటిస్టులకు వస్తాయి, కెమిస్టులకు వస్తాయి, డ్రగ్గిస్టులకు వస్తాయి. వీళ్ళకి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారు? వీళ్ళు లాస్ట్కి ఇస్తే ఆ లిఫ్ట్ బాయను, లేకపోతే ఊడ్చే కొలువో, లేకపోతే గడ్డి పెట్టే కొలువో ఇస్తాడు. ఆ ఈరోజు ఉద్యోగం ఈయన ఇక్కడ కంపెనీ పెట్టుకొని వానికి ఇష్టం ఉండడానికి వాడికి ఉద్యోగం ఇచ్చుకుంటాడు వాడు. ఇది ప్రభుత్వ సంస్థనే ఏమైనా రిజర్వేషన్లు ఉండడానికి, లేకపోతే బీసీలకు రిజర్వేషన్, ఎస్సీలకు రిజర్వేషన్, ఎస్టీలకు రిజర్వేషన్, అడ్డికి పనిచేయరు. ల్యాండ్లను లాక్కొని ₹1 కోట్ల భూములను లాక్కొని లక్షలకు అప్పి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ₹1 కోట్ల కమిషన్ పొందడం. ఇది ఒక వ్యాపారం, ఇది ఎవ్వరు నిలబడినటువంటి వ్యాపారం జరుగుతుంది. అందుకనే ఈ 25,000 ఎకరాలు కబ్జా చేస్తే, అక్వైర్ చేస్తే అందులో నిర్మాణం చేయి ఫస్ట్. అక్కడ ఉద్యోగాలు ఇయ్యి. గుంతపల్లి జీడిమెట్ల ఏరియాల, జిన్నారం మండలం ఏరియాల ఫస్ట్ రైతులు నమ్మిరు పాపం. భూములు అక్వైర్ చేస్తుంటే మాకు ఉద్యోగాలు వస్తుంటాయి సార్, కంపెనీ పెడితే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తుంటే. అరే మీకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయా? మీకు ఉద్యోగాలు వస్తే ఏం లేదు, నిర్మాణం జరుగుతాం, రాళ్ళు మోపిస్తారు, తట్టలు మన్ను మోపిస్తారు, వాళ్ళు పార్కులు ఏర్పాటు చేపిస్తారు, అంత కట్టినాక మేము నిలగొడతారు ఇక్కడికి వెళ్ళి, మీకు ఉద్యోగాలు ఇయ్యరు ఇంట్లో అంటే, లేదు సార్ ఇస్తారంట సార్ అన్నారు. వాళ్ళు ఇప్పుడు పోతే ఆ విషయం బారి పొలాలలో చెరువులకు నీళ్ళు వదిలితే ఆ చెరువు నీళ్ళు ఎంత దూరం బారుతున్నావో ఆ పొలాలన్నీ కూడా చేను అయితే పెరుగుతుంది కానీ కంకులు వస్తలేవు. వాళ్ళు వ్యవసాయం బంద్ చేసుకున్నారు, ఉపాధి పోయింది, ఊర్లు ఇచ్చిపెట్టిర్రు. రోడ్ వస్తుంది అని చెప్తారు. ఆ రోడ్ వస్తుంది వాస్తవమే, ఎవరి కోసం? పారిశ్రామికవేత్త ఉత్పత్తులు తరలించే కోసం. కానీ రోడ్ వస్తుంది, ఇక్కడ ఉన్న ప్రజలు డిస్ప్లేస్ అవుతారు, తీసేస్తారు వాళ్ళు ఇక్కడ నుంచి ఊరికి. అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా కార్పొరేట్ వాళ్ళని చూపించేది అర్థం కూడా స్వర్గం చూపిస్తారు అది చేతుల. ఈ ప్రజలకు ఒరిగేది ఏం లేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఏమంటారంటే, వాళ్ళు ఆవేశానికో భూమి పోతుందని బాధతోనో మీరు రెచ్చగొడితేనో చిన్న జరిగిన సంఘటన జరగవచ్చు, ఎన్నో జరిగిన సంగతి. వాళ్ళ మీద వాళ్ళ కేసు పెట్టినావు కదా, వాళ్ళ జైలు పంపినావు కదా, ఆడ పోలీసులు ఎందుకు? ఆ ఊరికి పోయడం వాళ్ళని ఎందుకు పోలీస్తలేవు? ఎందుకు అడ్డుకుంటున్నారు? అంటే భయభ్రాంతులకు గురి చేయడం, ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను, బాధితకు సాయం చేసే వాళ్ళకు భయభ్రాంతులకు క్రియేట్ చేసి ఈ ఫార్మా, ఈ భూ అక్విజిషన్కు, ల్యాండ్ అక్విజిషన్కు వ్యతిరేకంగా మాట్లాడకుండా నోరు నొక్కడం ఇది. రేవంత్ రెడ్డి కూడా గుర్తించాలి, ప్రజాస్వామ్యతంగా వ్యవహరించాలి, ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగానే పరిపాలన చేయాలి. కాబట్టి వాళ్ళతో చర్చలు జరపాలి. ఎట్లా జరపాలి? ల్యాండ్కు ల్యాండ్ ఇస్తావా, నీకు ఇల్లు ఇస్తారు, ల్యాండ్కు ల్యాండ్ ఇస్తాం, ఫెయిర్ కాంపెన్సేషన్ ఇస్తాం, 2013 చట్టం ప్రకారం అన్ని మీకు ప్రొవైడ్ చేస్తాం. ముందు ప్రొవైడ్ చేయాలి. మాటలు ఇవ్వచ్చు, ప్రొవైడ్ చేయరు. ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళని నచ్చజెప్పి ల్యాండ్ అక్వైజేషన్ చేయాలి. బలవంతంగా దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి మీ వ్యక్తి పరిస్థితుల్లో వదిలేదు, ల్యాండ్ అక్వైజేషన్ చేసి తీరుతాం అంటే దౌర్జన్యం. ఇది ప్రజాప్రభుత్వం కాదు, ప్రజాపాలన అని చెప్పిండు కదా. ప్రజాపాలన వస్తుంది, దొరల పాలన పోతుందని కదా రెడ్డి దొరలు వచ్చి. ఇది మారింది ఇంతే.
ఇంకేం మారలే. అందుకని మనం ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. అదేవిధంగా కేసీఆర్ మన డిమాండ్ ఏంటంటే బేషరతుగా కేసు ఉపసంహరించుకోవాలి. వాళ్ళ జైలుకి వెళ్ళి విడుదల చేయాలి. అక్కడున్న పోలీసు బలగాలను వెత్తివేయాలి. తిరిగి శాంతియుత వాతావరణంలో కూడా ప్రజలతో చర్చలు జరపాలి. ఇది ల్యాండ్ అక్విజిషన్. ల్యాండ్ అక్విజిషన్ పోలీసులు ఎందుకే పోయేది? గ్రామ పంచాయతీ ఉంటుంది, గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉంటాడు. మీరు అంత ట్రాన్స్పరెన్స్గా జరిగిందా జరగలేదంటే పెద్ద టీవీ పెట్టుకో, గ్రామ సభలో తీర్మానం చేస్తారు. గ్రామ సభ సుప్రీం, ఊరుకు కలెక్టర్ కాదు సుప్రీం, గ్రామ సర్పంచి గ్రామ సచివాలయం సుప్రీం. అక్కడ తీర్మానం చేస్తారు ప్రజలు, మేము ల్యాండ్ ఇస్తామా ఇయ్యమనేది. అంతకన్నా మంచి వేదిక ఇంకేం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యయుతంగా వివరించాలి. ఒకవేళ ల్యాండ్ అత్యవసరమై ఆ ల్యాండ్ తీసుకోగలిగితే ఓపెన్ మార్కెట్లా ఇప్పుడు ఏ రేటు పోతుందో ఆ రేటు రైతులకు గట్టించాలి. ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. అట్లా చేసి ఇప్పుడు ఫస్ట్ అయితే వాళ్ళని కేసులు రద్దు చేయాలి. రద్దు చేసి వాళ్ళు జైలుకి వెళ్ళి విడుదల చేయాలి. అక్కడ ఉన్న పోలీసు క్యాంపులు వెత్తివేయాలి. లేకపోతే కేసీఆర్ ఎట్లా ఇంటికి పోయిండో రేవంత్ రెడ్డి అట్లనే ఇంటికి పోవడం అనేది ఖాయం. ప్రజలు తప్పనికి గుణపాఠం నేర్పుతారు. వాళ్ళకి అవసరం వస్తుంది. ఈ దేశంలో దురదృష్టం ఏంటంటే ప్రజాస్వామ్యం అనేది, ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది ప్రజలకు పాత ఎంత ఉందంటే ఓట్లు వేసేటంత వరకే. ఓటింగ్ డబ్బల పడ్డదనుకో కథం, ప్రజాస్వామ్యం కథం. నియంతృత్వం వచ్చేస్తుంది, పోలీసులు వస్తారు, పారామిలిటరీ వస్తుంది, అంత వీళ్ళే కనిపిస్తారు అప్పుడు మనకు. కాబట్టి నువ్వు నిజంగా ప్రజాస్వామ్యతంగా ప్రజలను ప్రజాప్రాయాన్ని గౌరవించాలి, ప్రజల ఆకాంక్షను గౌరవించాలి, ప్రజాస్వామ్యబద్ధంగా వివరించాలి. నువ్వు ఎమ్మడే వాళ్ళ మీద కేసులు ఉపసంహరించుకోవాలి. అక్కడున్న పోలీస్ క్యాంపులను విత్తివేసి ఎవరైతే ఆ బాధ్యులను కలవనీకి పోతుండో వాళ్ళకి ఫ్రీ యాక్సెస్ ఉండాలి. నీకెందుకు భయం? నువ్వేం తప్పు చేయలేదు, మీ పోలీసులు ఏం తప్పు చేయలేదు, మీ అధికారులు ఏం తప్పు చేయలేదు, మేము ఊరికి వచ్చి నీకు నష్టమే ఉందని అంటే మీరు అడ్డుకోవడంలోనే సమాజాన్ని భయప్రాంతాలకు గురి చేయడం అనేటువంటి కుట్ర దాగి ఉంది. ఇప్పుడు ఒకరోజు అణచిపెడతావు, 2 రోజులు అణచిపెడతావు, ఎల్లకాలం అణచిపెడితే ప్రజలంతా తిరగబడతారు. కాబట్టి మీరు ప్రజాస్వామ్యయుతంగా ఉండడం అనేది నేర్చుకోవాలి. వీళ్ళందరినీ కేసులు ఉపసంహరించాలి. వీళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయాలి.